హలో డిప్యూటీ సీఎం గారు, భీమవరం డిఎస్పీ పైన బాగానే విరుచుకుపడుతున్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా ఇలాగే విరుచుకుపడతా. ఇది నువ్వైనా జగ్లక్కైనా చివరికి మా వాళ్ళైనా సరే అదే నాకు కూడా కావలసినది. మా వాళ్లపైనే కాకుండా మీ వాళ్లపైన కూడా ఎగిరిగిరి పడితే మాకు మహదానందంగా ఉంటుందని మనవి చేస్తున్నా. ఇదిగో అంబోతు, ఇక్కడ ఏదో అయిపోయిందోనే నువ్వు మురిసిపోకు. అవ్వకపోవడమేమిటి, ఆ రఘురామకృష్ణం రాజుతో వాదనకు కూడా దిగబోతున్నావు. అలాగే కూటమిలో కూడా గొడవలు మొదలు కాబోతున్నాయి. కాంబాబు, మాకు 1,00,000 ఉండే. నేను పాయింట్ రేట్ చేసింది అక్రమాలకు పాల్పడుతున్న ఒక డిఎస్పీ గురించి. ఇక్కడ బాబు గారికి నాకు మధ్య విభేదాలు రావాల్సిన అవసరం లేదు. అది నువ్వు అనుకుంటే సరిపోదు. అక్కడ బాబు గారు ఈగో హర్ట్ అవుతున్నది. అంటే నేను అసమర్థున్నా, నాకు తెలియదా ఈ పవన్ చెప్పడం ఏమిటి అనే ఆలోచన తెలుగుదేశం నాయకులలో ఉన్నది. మూసుకోవే కాంబాబు, నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూటమిని కదపలేరు. నువ్వు మాకు ఆశ పెట్టి మళ్ళీ నీరు గారుస్తున్నావు. తొండి, మీరు గొడవపడి త్వరగా విడిపోవాలని కోరుకుంటున్నారు. అది ఇప్పట్లో జరిగే పని కాదని మనవి చేస్తున్నా. ఈ మనవి డైలాగు నాది అని మనవి చేస్తున్నా. ఏమయ్యా ఆంబోతు, అసలు మీకు అధికారం పోయిన దగ్గర నుండి ఏ పని లేనట్లుంది. మమ్మల్ని మాత్రమే చూస్తున్నట్లున్నారు. అవును, మిమ్మల్ని టార్గెట్ చేసి దెప్పి పొడవమని మా జలగన్న ఆదేశించాడు. అందుకే మీరు ఏ పని చేస్తున్నా ఏకిపారేస్తున్నాం. ఇలా చేస్తే మీరు ఈ జన్మలో అధికారంలోకి రాలేరు అంబోతు. వీలైతే ప్రజా సమస్యలపైన పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. రోడ్ల గురించి, ఎరువుల గురించి రోజు పోరాడుతూనే ఉన్నాం కదా. ఈ మొహాలకి ఆ సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదయ్యా కాంబాబు. మీరు చెయ్యకుండా చేసేవాళ్ళు అంటే అది మీకే రివర్స్ అయింది, చూసావా? అదే కాదు, మేము ఏ పని చేసినా ఏ నిరసన చేసినా రివర్సే అవుతున్నది. మా జలగన్న టైం అస్సలు బాలేదు. మీ పాపాలు పండాయి కాబట్టే మీకు ఇలా జరుగుతుంది. ఆంబోతు, ఎన్నెన్ని అన్యాయాలు చేశారు, ఎన్నెన్ని అక్రమాలు చేశారు. అడిగేవారు లేరని రెచ్చిపోయారు మీ బూత్ బ్యాచ్. మిమ్మల్ని అయ్యా బాబు అనకూడదు. మీరెక్కడ ఊరుకుంటున్నారు? మా వాళ్ళను అడ్డమైన కేసుల్లో ఇరికించి లోపల వేస్తుంటేను. కాంబాబు, ఇరికించడం కాదు, అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. పెద్ద పతివ్రతల్లా మాట్లాడకండి. సర్లేవయ్యా, పాలిటిక్స్ అన్న తర్వాత అవకాశం ఉన్నప్పుడు చిన్నా చితకా చేస్తుంటారు. అది అందరూ చేసేదేలే. అందరూ అని వాగకు. నేను వచ్చింది అవినీతి దొంగలను పట్టుకుని తాట తీయడానికి. అది గుర్తు పెట్టుకో. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశానవయ్యా. మొదట్లో నీలా వచ్చిన వాళ్లే తర్వాత మాలా మారిపోయారు. అందరి లెక్క వేరు, నా లెక్క వేరు. తెలుసులే పవను, నీకు కొంచెం తిక్క ఉన్నది, దానికి ఏదేదో లెక్క ఉన్నది. మీ అందరి లెక్కలు తేల్చి మీకు బుద్ధి చెప్పడమే నా లెక్క. ఆల్రెడీ ఒక్కొక్కరిని పాతాళానికి పడేశాను. రాబోయే రోజుల్లో అసలు మీరు మీ పార్టీనే లేకుండా చేస్తాను. కాబడతారు, ఏమనుకుంటాం? రాసి పెట్టుకో. ఇదిగో పవను, నువ్వు మమ్మల్ని ఎంత అణచాలని చూసినా మేం భయపడేది లేదు, అసలు తగ్గేదే లేదు అని మనవి చేస్తున్నా. ఇప్పటికే భయపడ్డారు. ఈ మేఘబోతుగా మీరు నా దగ్గర చూపించకండి. ఇదిగో ఇంకో 3.5 ఏళ్ళు ఆగు, మొత్తం మారిపోతుంది సీను. సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరిని వదిలిపెట్టడు మా జలగన్న. అంబోతు, ఆ టైంకి అసలు మీ బూత్ బ్యాచ్ ను జైలు నుండి బయటికి వదులుతాయి కదా. అంటే మేము ఈలోపే బొక్కలోకి పోవడం ఫిక్స్ అంటున్నావా? వామ్మో వాయ్యో, నా సంజనా సుకన్య అన్యాయం అయిపోతారు. కొంప ముచ్చేసావు కదా జలగన్న.